మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి. మహిళలపై అత్యాచారాలను నశించాలి. ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మండి వైఖరి అది ఇది అని చెప్పి ఆడవాళ్ళందరినీ పోగేసుకొని మరి ఆ రోజు చదువుకుని చిన్న చిన్న పిల్లలు ఖాళీగా ఉన్నారని చెప్పి ఎంతో కొంత వాళ్ళకి సాయంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పిల్లలందరినీ ఒక దారిలో పెడితే వాలంటీర్లందరినీ తీసుకెళ్లి అమ్మేశారని చెప్పి అన్నారు. మరి ఈ రోజు ఎక్కడున్నారు? ప్రశ్నించాలి కదా. అమ్మ వీర మాతలు ఏమన్నా వస్తే బయటకు వచ్చి అందరూ మీటింగ్లు పెడుతున్నారు. ఇవాళ మరి ఆడవాళ్ళకి అంత అన్యాయం మీడియా సమక్షంగా అంత ఫోటోలు కూడా బయటకు వచ్చి కళ్ళ కట్టినా కూడా ఒక్కరు కూడా మాట్లాడట్లా. ఇప్పుడు ఆడవాళ్ళు కాదా మీరు ప్రశ్నించరా? మీ నాయకులు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇలాగే కనుక జరిగితే ప్రజలందరూ తిరగబడి ఇళ్ల మీద వచ్చి దండించే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు తెగించి బయటకు రాకపోతే ఈ అగాయిచ్చాలు ఇంకా పెరిగిపోతాయి అని చెప్తూ సెలవు తీసుకుంటాం. రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి గత 2.5 సంవత్సరాలైనా కూడా మరి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటి ఒక రాజ్యాంగం తీసుకొని మరి రాజకీయం అంటే విలువలు లేకుండా విశ్వసనీయత లేకుండా ఏమీ లేకుండా కూటమి పరిపాలన చూస్తున్నాం మనందరం. 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆడవాళ్ళకి రక్షణ అనేది ఎక్కడా కూడా లేదు. మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మరి ఒక మహిళ హోమ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఒక మహిళని పెట్టినా కూడా ఆవిడ కూడా ఏ స్పందన లేకుండా మహిళలపై ఇలాంటి ప్రతిరోజు చూస్తున్నాం. రోజుకి ఎక్కడ చూసినా కూడా 2-3 అఘాయిత్యాలు జరిగినా కూడా పోలీసులకు వెళ్ళి మొరబెట్టుకున్నా కూడా ఎన్న పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఒకటే వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఇవాళ పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా మన అందరం కూడా మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని చెప్పి దండుకున్న దానిలోనే ఉన్నారు. కానీ అందరూ ఒక వార్డు కార్పొరేటర్ గా కూడా గెలవనటువంటి ఒక వ్యక్తులను తీసుకొచ్చి ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళు పోలీసులు కూడా కొమ్మక్కైపోయి ఎక్కడ అఘాయిత్యం జరిగినా కూడా వీళ్ళు ఒకటైపోయి టీడీపీ పసుపు బిల్ల ఉందా లేదా అని చెప్పి గమనించమని ఎవరన్నా చిన్నగా మధ్యతరగతి ప్రజలు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం 20,000, 10,000, 5,000 కూడా సాంతం దిగజారిపోయి తీసుకొని లంచాలు పంచుకోవటం దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. మరి అసలు ఇవాళ మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ ఎవరికి కూడా రక్షణ లేదు. అతిమలాడినా సరే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆవిడని తిప్పుతూ ఉన్నారు తప్పితే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టే ఆ రోజు సాయంత్రం ఇంతటి ఘటన, ఇంతటి దుర్మార్గం జరిగింది. ఆమె బోరుని ఏడుస్తుంది, చెవు పోగులు లాగేశారు. ఆవిడ వాళ్ళ బాబుకి మెడకి కట్టిన తాడు ఇంకా అరలు కూడా అలానే ఉన్నాయి. మేము దగ్గరగా వెళ్ళి చూసాము. ఆ బాబు ఏడుస్తున్నాడు. తను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ కి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. వారి కుటుంబం అంతా కూడా ఆధారపడేది తల్లిదండ్రుల మీదే. ఆ బిడ్డ జీవితం ఏమవుతుంది? వేటికి మీరు ప్రతి ఒక్కదానికి లెక్క అప్పచెప్పాల్సిన విషయం మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరందరినీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేసేది ఒక్కటే, ఖచ్చితంగా ఎవరైతే మహిళల పట్ల ఇలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారో మీరు చెప్పిన విధంగానే అదే చివరి రోజు చేయలేకపోయినా కనీసం తగిన శిక్ష అయినా సరే వేయమని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ఆవిడని పరామర్శించాల్సింది పోయి ఆ ఊసు గురించి మీరు అసలు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మీ మేకప్ గురించి మాట్లాడని మాత్రం ప్రతి ఒక్క మహిళా ఎమ్మెల్యే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. ఒక చిన్న విషయం అది. జస్ట్ మీరు లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసి మేకప్ వేసుకుని తిరుగుతున్నారు అన్న విషయం గురించి మీరు గాలికి వదిలేసి ఈ ప్రెస్ మీట్లు అన్ని పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఈ రోజు ఏమైపోయారు?
ఈ రోజు ఒక్కరొచ్చి ఆమెకి సంఘీభావం తెలిపారా? ఆవిడ గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా మాట్లాడారా? ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా మాట్లాడిన పాపాన పోలేదు. అలాంటిది సరికదా ఈ రోజు గల్లా మాధవి గారు అంటున్నారు ఆవిడని ఓదార్చడానికి మేము వెళ్ళినందుకు మమ్మల్ని అందరినీ కూడా లోపలే ఇస్తారంట. వేయించండి చూద్దాం. ఇంకా మిగిలింది మీకు ఇదొకటే మిగిలింది, మీకు ఇంకా వేరే దారేం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నీతికి నిలబడి మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి విషయాన్ని కూడా, ప్రతి పథకాన్ని కూడా మీరు మార్చి వేరే పేర్లు పెట్టి అవి కూడా కొన్ని నెరవేర్చారా అంటే ఆ హామీని కూడా గాలికి వదిలేశారు. సంక్షేమం అభివృద్ధి అంటారు, సంక్షేమం గాలికి వదిలేశారు, అభివృద్ధి గాలికి వదిలేశారు. కనీసం రక్షణ, కనీసం మహిళలకు రక్షణ ఇవ్వండి మొర్రో అని చెప్పి ఆడపిల్లలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏది దిశ యాప్ తీసేసి మేము శక్తి యాప్ పెట్టామన్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరికన్నా ఏమైనా కించిత్ ఉపయోగం ఉందా? ఎక్కడైనా ఈ ఘటనలు జరిగినప్పుడు ఎవరినైనా సరే కాపాడారా? ఎవరిని కూడా మీరు రక్షించింది లేదు, కాపాడింది లేదు. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలు రక్షణ లేక, అటు సంక్షేమం లేక, ఇటు అభివృద్ధి లేక అన్ని విధాలుగా మిమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు రామాయణ మహాభారతాలు పురాణ ఇతిహాసాలు ఏవి చూసినా సరే ప్రతి ఒక్క దానిలో మహిళ కన్నీరు పెట్టినట్లయితే ఆ రాజ్యాలు సర్వనాశనం అయిపోతాయి అనేది మనం అందరం చూసాం. అలాగే ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కన్నీటికి మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది. దానికోసం రెడీగా ఉండమని చెప్పి మా మహిళా నేతలందరూ కూడా కథం తొక్కి ఈ రోజు జిల్లా మొత్తం కూడా ఏదైతే ఈ ఘటనలు జరుగుతున్నాయో, మహిళల మీద ఇంతటి అరాచకాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయో వీటన్నిటికీ చరమగీతం పాడి కనీసం మీరు ఏం చేస్తున్నారు, కనీసం దిశానిర్దేశం చేయండి, పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయండి, మమ్మల్ని రక్షించండి మొర్రో అని ఆమె వెళ్ళి ముందు రోజున కంప్లైంట్ ఇచ్చిన రోజే మీరు వెంటనే కంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకున్నట్లయితే ఈ రోజు ఇలా జరిగేది కాదు. నిన్న గుంటూరులో జరిగినటువంటి ఆ దాడి సంఘటన అంతా కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం అని చెప్పి మహిళా కమిషన్ తరపు నుంచి మా మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్లి బాధితురాల్ని పరామర్శించి జరిగిన విషయం అంతా తెలుసుకోవడం జరిగింది. అయితే ఆవిడ బోరున ఏడుస్తోంది, ఒక తల్లి బోరున ఏడుస్తోంది. ఆ తల్లి, ఆ బిడ్డ, ఆ తండ్రి ముగ్గురు కూడా కడుపు మండిపోయి ఎంత అవమానంగా బాధగా ఉందో. ఆవిడకి ఒకవేళ ఏమైనా జరిగితే ఎవరొచ్చి ఆ కుటుంబానికి సమాధానం చెప్తారు? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారు పొద్దున ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? ఎవరైతే నిన్న వచ్చి ఇక్కడ మాట్లాడి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా లోపల ఏం చేస్తాను, లేదంటే గనక వాళ్ళందరినీ కూడా ప్రజలు కొట్టే రోజుల పరిస్థితులు దగ్గరకు వస్తాయని. మమ్మల్ని కాదమ్మా మాధవి గారు, ఈ ప్రజలందరూ కూడా మీ గవర్నమెంట్ చూసి అయ్యో రామా ఇదేం కర్మరా బాబు, ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము, మా కర్మ ఇదంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ అని చెప్పి వారందరూ కూడా బాధపడుతున్నారు. ప్రజల్ని ఒకసారి మీరెళ్ళి పలకరించడం కాదు, ఒకసారి విశేషాలు ఏం జరుగుతున్నాయని చూడండి. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, దాడులు, ఇవన్నిటినీ ఒక పక్కన పెడితే ఈ రోజు జరిగింది ఎంత దారుణమైన విషయం. వీటన్నిటికీ కూడా లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణం ఒక హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గారు ఏమంటారు? మహిళలు తప్పిపోయారన్నా సైలెంట్ గా ఉంటారు, మహిళలపై దాడులు జరిగినాయన్నా సైలెంట్ గా ఉంటారు. ఒకవేళ ఒక చిన్న పాప జ్ఞానేశ్వరి అలాంటి వారు తప్పిపోయారన్నా సైలెంట్ గా ఉంటారు. ఆవిడ అంటారు టెక్నాలజీ మన ఆకాశంలోంచి వచ్చేసి ఎక్కడన్నా గంజాయి కొడుతుంటే చెట్టు పక్కన పైనుంచి డ్రోన్ వచ్చేసి కనిపెట్టేసిద్ది, అంత టెక్నాలజీ పరుగులు పెట్టించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి అని చెప్తున్నారు. ఈ రోజు మరి జ్ఞానేశ్వరి తప్పిపోయింది. ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఒక గుంటూరులోనే కాదు, నెల్లూరులో జరిగింది, అలాగే కడపలో జరిగింది. కడపలో గతంలో కూడా చూసుకుంటే చెట్టు కట్టేసి కొట్టారు మహిళని. ఎలాంటి శిక్షలు తీసుకున్నారు? హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారు, ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టారు, నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ టీని టేస్ట్ చేశాను, చాలా బాగుంది, బోనమ్మకి దక్కని అదృష్టం నాకు దక్కింది. ఇవా మీరు మాట్లాడవలసింది? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి మీరు చేయవలసిందేంటి? బాధ్యతల్ని నిర్వర్తించకుండా గాలికి వదిలేసి ఎంతసేపు తల్లి చెల్లి గొడ్డలి, లేదంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి జగన్ గారిని తిట్టడానికి తప్పితే మీకు ఈ హోమ్ మినిస్టర్ పదవిలో చేసిన ఘనకార్యాలు ఏమున్నాయి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. హోమ్ మినిస్టర్ గారు చేసుకుని వచ్చారే, మరి ఇప్పుడు ఈ రోజు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా
ఇక్కడ నుంచి మహిళలను నమ్మేస్తున్నారు, వేరే రాష్ట్రాలకి దేశం దాటిచ్చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఇంత దారుణంగా అది గుంటూరు జిల్లాలో జరిగితే అక్కడ పాలకులుగా ఉన్నారు, ప్రజెంట్ అక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మరి అట్లాంటప్పుడు మీరు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా అఘాయిత్యానికి పాల్పడిన మీ టీడీపీ సెక్రటరీ ఏదైతే చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం మానేసి పైపెచ్చు వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి అంటే ఎవరు ఈ వీడియో బయట పెట్టారు, ఎవరు ఏం చేశారు అని చెప్పి మహిళా కమిషన్ గాని వీళ్ళు మాట్లాడటం. ఒక హోమ్ మినిస్టర్ గారు మహిళ కదా, ఆవిడ మహిళగా ఉండి ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి కనీసం ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఆవిడ పట్ల అంత అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళని గుంటూరులో ఒక మహిళపై కీచక పర్వం నడిచిందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మహిళ మీద దాడి జరిగితే ఆ మహిళ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తించి ఆ కంప్లైంట్ కి ఎట్లాంటి రెస్పాండ్ అవ్వని సందర్భంలో మళ్ళీ ఇంకొకసారి ఆ మహిళ మీద దాడి అనేది చేసి వివస్త్రం చేశారు. యావత్ రాష్ట్రం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈ పాలకులు, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎలక్షన్స్ ముందు ఏమి చెప్పారు, ఏం వాగ్దానాలు చేశారు? మహిళా పక్షపాతులు అన్నారే,